సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. కర్ణాటక రాష్ట్రంలో నాయకత్వం మారబోతోంది. కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు రాజీనామా చేశారు. కర్ణాటక గవర్నర్ ఆ రాజీనామాని యాక్సెప్ట్ కూడా చేశారు. మనం చూస్తే గనక కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈ సీఎం మార్పుకి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. రేపు కొత్త సీఎం ఎవరనే సందిగ్ధం వేడనుంది. ప్రధానంగా మనం చూస్తే కర్ణాటక కాంగ్రెస్ లో డికే శివకుమార్ గారికి చాలా ప్రఖ్యాతి ఉంది. అయితే కర్ణాటకలో 2023లో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు అప్పట్లో ఒక చర్చ నడిచిందనమాట. 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య గారు, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డికే శివకుమార్ సీఎం గా ఉంటారని. దాని మీద చర్చ అప్పటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు చూస్తే గనక కర్ణాటకలో డికే శివకుమార్ చీఫ్ మినిస్టర్ కావడానికి లైన్ క్లియర్ అన్నట్లు మనకు అర్థమవుతుంది అనమాట. అయితే కర్ణాటకలో ఈ మార్పు అనేది ఏదైతే నాయకత్వపు మార్పు ఉందో, సేమ్ గవర్నమెంట్ సేమ్ పార్టీ, అయితే నాయకత్వపు మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు వల్ల కర్ణాటకలో కొత్త పాలసీస్ రాబోతున్నాయా, కొత్త విధి విధానాలు రాబోతున్నాయా, దీని మీదే ఇప్పుడు దృష్టి అంతా పడిందనమాట. మొత్తానికి కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. గత కొంతకాలంగా ఊగిసలాడుతున్న నాయకత్వపు మార్పు ఎట్టకేలకు ఖరారైంది. సీఎం పదవికి సిద్ధరామయ్య గారు రాజీనామా చేశారు. దీంతో 3 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న సిద్ధరామయ్య గారి పరిపాలనకి తెరపడగా కొత్త ముఖ్యమంత్రిగా కర్ణాటక ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు కేపీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్ గారు పగ్గాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఈ శుక్రవారం సిఎల్పి భేటీ కూడా జరగనుంది. సిఎల్పి నేతగా డికే శివకుమార్ ని ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కర్ణాటక చీఫ్ మినిస్టర్ గా ఉన్న సిద్ధరామయ్య గారిది కురుబా కమ్యూనిటీ. అదే విధంగా డికే శివకుమార్ గారు ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, సీఎం కాబోతున్నారు. ఆయనది ఒక్కలిగా కమ్యూనిటీ. 2023లో సిద్ధరామయ్య గారు మరియు డికే శివకుమార్ కలిసి కాంగ్రెస్ గెలుపు కోసం కర్ణాటకలో కృషి చేశారు. 2023లో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడానికి అహిందా పాలిటిక్స్ కీలకం అనమాట. అహిందా అంటే ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారో, లేదా వీకర్ సెక్షన్స్ ఉన్నారో, దళిత్స్ ఉన్నారో వాళ్ళందరి ఓట్ బ్యాంక్ ని కలుపుకుపోవటం అనమాట. అదే అహిందా పాలిటిక్స్. దానిలో కర్ణాటకలో ఇప్పుడు వరకు సీఎం గా ఉన్న సిద్ధరామయ్య గారు చాలా సిద్ధహస్తుడు అనమాట. ఇప్పుడు డికే శివకుమార్ గారు కర్ణాటకని లీడ్ చేయబోతున్నారు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.